నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 ఏళ్లలో కుప్పంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. రాబోయే రోజుల్లో అన్ని మంచి శకునాలేనన్న చంద్రబాబు. ప్రతిపక్షంగా గుర్తించండి, అసెంబ్లీ స్పీకర్కు జగన్ లేఖ. జగన్పై అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలపై పేర్ని నాని ఫైర్. జీవన్ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. కష్టకాలంలో పార్టీ కోసం ఎంతో కృషి చేశారన్న భట్టి. స్పీకర్ పదవిపై అధికార విపక్షాల మధ్య కుదరని ఏకాభిప్రాయం. పోటాపోటీగా నామినేషన్ల దాఖలు. లోక్సభ సభ్యులకు విప్ జారీ చేసిన కాంగ్రెస్ హైకమాండ్. రేపు తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఆదేశాలు. పార్లమెంటులో జై పాలస్తీనా అన్న అసదుద్దీన్. అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 78,000 దాటిన సెన్సెక్స్. తనపై కుప్పం ప్రజలు ఎప్పుడూ నమ్మకం ఉంచారన్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గాలేరు నగరి, హంద్రినీవ ప్రాజెక్టులను పరిశీలించారు. కుప్పంను అభివృద్ధికి నమూనాగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గానికి ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాక ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అందులో భాగంగా ఒక్కో గ్రామానికి 10 కోట్ల అభివృద్ధి నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంతో చారిత్రాత్మకమని వివరించారు. రాబోయే 5 ఏళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. ఎవరైనా కుప్పంలో రౌడీజం చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. చేసిన అరాచకాలు చూసిన తర్వాత ఇప్పుడు గాని మనం స్పందించకపోతే మనకు భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో గాజువాకలో 95,000 మెజారిటీతో గెలిపించారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థుల్ని. రెండోది పక్కనే భీముల్లో 93,000, 94,000తో గెలిపించారు. మంగళగిరి అన్నిసార్లు ఓడిపోయిన నియోజకవర్గం 91,000 మెజారిటీతో గెలిపించారు. లొకేషన్ 3వ స్థానంలో. పవన్ కళ్యాణ్ గారు నిలబడిన నియోజకవర్గం 71,000 మెజారిటీ. ఓట్లే ఓట్లు, గుద్దుడే గుద్దుడు, ఎవరికి అర్థం కాలేదు ఇది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఎప్పుడైనా సరే ప్రజలకు మంచి చేస్తే ప్రజలెప్పుడు గుర్తుపెట్టుకుంటారు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా దీర్ఘకాలం. ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం పద్ధతులకు విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్లున్నారని చెప్పారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని లేఖలో పేర్కొన్నారు. అటు పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఏపీలో కానీ ఈ నిబంధన ఇప్పటిదాకా ఎప్పుడూ పాటించలేదన్నారు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వానికి ప్రదర్శిస్తున్నారన్నారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని లేఖను పరిశీలించాలని కోరుతున్నానని జగన్ లేఖలో పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసును జగన్ ప్యాలెస్ అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని మీద జనం దగ్గర దోచుకున్న సొమ్ముతో జగన్ ప్యాలెస్లు కడుతున్నారంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపైన ఆయన విరుచుకుపడ్డారు.
ఖలేజా ఉన్న నాయకుడివి హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న చంద్రబాబు ఇంటికి మీడియా టూర్ పెట్టాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. లేదంటే రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేసి ఇద్దరి ఇళ్ల విలువను కట్టిద్దామని తెలిపారు. జగన్ దగ్గర నుండి అధికారం లాక్కున్న కసి తీరటం లేదని, ఇంకా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎక్కడెక్కడ ఎంతమంది పోలీసులను వాడారు? సుమారుగా ఎక్కడన్నా వాడని 1800 నుంచి 2000 మంది పోలీసులను వాడారు కదా. మీ ఫామ్ హౌస్లో, మదీనా కూడా ఫామ్ హౌస్లో పోలీసులే కదా. పాములు పడతాక ఎంత అయింది తర్వాత మాట్లాడుకుందాం. అట్లాగే మీ ఇంటి దగ్గర, జూబ్లీహిల్స్లో మీ ఇంటి దగ్గర, అలాగే కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారు, లోకేష్ గారి శ్రీమతి గారు ఇల్లు పడగొట్టి హోటల్లో ఉన్నారు కదా. ఇల్లు కట్టేప్పుడు పార్క్ హైత్ హోటల్లో ఉన్నారు కదా. ఆ హైత్ దగ్గర సెక్యూరిటీ ఉందా లేదా? ఆఖరికి చంద్రబాబు సంవత్సరం వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారి మనవడు కూడా 4+4 గన్మెన్లు ఇచ్చారా ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారి మనవడు సంవత్సరం వయసు దేవాంశ్ గారికి 4+4 గన్మెన్లు ఇచ్చారు. 4 గన్మెన్లు. 4 గన్మెన్లు అంటే సంవత్సరం వయసు ఉన్నటువంటి దేవాంశ్ గారికి 4 గన్మెన్లు ఉండొచ్చు. అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సెక్యూరిటీకి 196 మంది ఉంటే 986 మందిని రాస్తారు. 2000 దేశానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరాపై అధికారులతో చర్చించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవస్థలను అన్నింటినీ నాశనం చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మాజీ సీఎం జగన్కు 986 మంది భద్రతా సిబ్బందితో సెక్యూరిటీ కల్పించడం సమంజసం కాదన్నారు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. గత 5 ఏళ్లలో జగన్ భద్రత కోసమే 296 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని విమర్శించారు. ప్రస్తుతం జగన్ కూడా ఒక ఎమ్మెల్యేనే కాబట్టి అందరిలాగే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అసాధారణ రీతిలో 986 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పించడం అనేది ఇది ఏమాత్రము సహేతుకం కాదు, సమంజసం కాదు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద 934 మందితో, హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద 9 మంది, కడప జిల్లాలోని పులివెందుల వద్ద ఆయన ఇంటి వద్ద 10 మంది, ఇవి కాక మళ్ళీ ఆయన కుటుంబ సభ్యులకు కేవలం ఈ భద్రతా సిబ్బంది అయిన ఖర్చు ఈ 5 సంవత్సరాల్లో ప్రజల సొమ్ముతో 296 కోట్ల రూపాయలతో ఈ విధంగా అసాధారణ భద్రత కల్పించడం భావ్యమా? ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు, ప్రాణహాని ఉంటుంది అని చెప్పి మరి అందరికీ ఈ విధంగా భద్రత కల్పించగలమా? ప్రాణహాని లేని వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరికి ఏదో స్థాయిలో ఉంటుంది. అందరి ఎమ్మెల్యేలకు ఏ విధంగా భద్రత కల్పిస్తూ ఉందో ప్రభుత్వం, అదేవిధంగా ఆయన కూడా పులివెందుల ఎమ్మెల్యే, ఆయన కూడా కల్పించండి. అంతే తప్ప అసాధారణ రీతిలో కల్పించడం అనేది ఇది భావ్యం కాదు. లేదా ప్రభుత్వం అన్నా వచ్చేసి ఉపసంహరించుకొని అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగానే ఆయనకు భద్రత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జగన్మోహన్ అలాగే ప్రధాని మోదీ ఎమర్జెన్సీ వ్యాఖ్యలపై మండిపడ్డారు తులసిరెడ్డి. 50 ఏళ్ల క్రితం ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యాంగంలోని 352 ఆర్టికల్ ప్రకారం ప్రకటిత ఎమర్జెన్సీని విధించారని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుతం మోదీ పాలనలో రాజ్యాంగ విరుద్ధంగా దేశంలో 120 నెలలుగా అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని విమర్శించారు. ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించడం ఆయనకు పరిపాటైంది. ఎమర్జెన్సీనేమో ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీ, ఇది రాజ్యాంగం ప్రకారము, రాజ్యాంగంలో ఆర్టికల్ 352 ప్రకారము విధించినటువంటి ప్రకటిత ఎమర్జెన్సీ. ఇది ఉన్నింది 21 నెలలు. మళ్ళీ ఆవిడే ఎమర్జెన్సీ ఎత్తేసింది, ఆవిడే ఎన్నికలు నిర్వహించింది. ఎమర్జెన్సీ ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ను నష్టం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 10 సంవత్సరాలుగా రాజ్యాంగ విరుద్ధంగా అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది. ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ, ఎన్ఐఏ కానీ, ఎలక్షన్ కమిషన్ అన్నీ నిర్వీర్యమవుతున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి. తన అధీనంలో ఉన్న అప్రకటిత ఎమర్జెన్సీ నుండి దేశానికి విముక్తి కలిగి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని కేసీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఉందని, పార్టీ కూడా ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్, మరో 6 నెలలు ఆగుదాం, ఆ తర్వాత ప్రభుత్వం చేసే తప్పులపై ప్రజల్లోకి వెళదామని సూచించారు. పార్టీ కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోండని, వారికి అన్ని విధాలుగా అండగా నిలవండని తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇబ్బంది పడుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచి కాంగ్రెస్లో చేరారని చెప్పారు. వారి సభ్యత్వం రద్దు కావాల్సి ఉందన్నారు. వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ను సమయం కోరామన్నారు. పాంచన్యాయ తీర్మానం ప్రకారం ఫిరాయింపులు ప్రోత్సహించొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్తున్నారన్నారు. మోదీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై దాడి చేస్తూ ఉంటే తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి తోకలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గౌరవనీయులు మాజీ స్పీకర్, మాజీ మంత్రివర్యులు బాన్స్వాడ శాసనసభ్యులు పరిగే శ్రీనివాసరెడ్డి గారు అలియాస్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి చట్ట ప్రకారం వారిద్దరి సభ్యత్వం కూడా రద్దు కావాల్సి ఉంది. దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము గౌరవ శాసనసభ స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని కొరకు మేము వారిని సమయం అడిగినాం. స్పీకర్ గారు కూడా కాసేపట్లోనే సమయాన్ని తెలియజేస్తా అని చెప్పిండ్రు. మరి వారి ఆఫీసు వెసులుబాటు అంతా చూసుకొని సమయాన్ని ఇస్తారని నేను అనుకుంటా ఉన్నా. తప్పకుండా వీరిద్దరు కూడా గతంలో వెళ్లిన ముగ్గురు శాసనసభ్యులు దానం నాగేంద్ర గారు, కడియం శ్రీహర్ గారు, తెల్ల వెంకటరావు గారితో సహా వీరిద్దరి శాసనసభ సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉంది. తప్పకుండా దానికి కావలసిన చట్టపరమైన చర్యల్లో మొట్టమొదటిది శాసనసభ స్పీకర్ గారికి మేము పిటిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇవాళ మేము తీసుకుంటాం. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై అలకబూనిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడుతుంది, ప్రయత్నం కూడా చేస్తాం. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీ ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ ఉపయోగపడుతుందని మేమందరూ ఆశిస్తున్నాం. మరి 10 ఏళ్లు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అపోజిషన్ లో అటు శాసనసభలో శాసన మండలిలో కూడా పార్టీ భావజాలను ప్రధాని కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా సంపూర్ణంగా గౌరవిస్తుంది వారి ఆలోచనల్ని. కాగా ఇతర పార్టీ నాయకులను కాంగ్రెస్లో చేర్చుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీలోనే తాను కొనసాగుతానని జీవన్ రెడ్డి చెప్పారు. అధిష్టానం నిర్ణయాన్ని తాను వ్యతిరేకించడం లేదని, విభేదిస్తున్నానని స్పష్టం చేశారు. తాను ఎలాంటి మంత్రి పదవి ఆశించడం లేదని అన్నారు. ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరి మద్దతు కొరకు కాదు, ఎవరి మద్దతుకు కాదు. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో. జరిగిన ఒక పరిణామాలు నాకు ఏదైతుందో కొంత మనస్తాపానికి గురైన నేను ఈ పరిస్థితిలో నా గౌరవం ఏదైతుందో ప్రధాన భావించిన కార్యకర్త మనోభావాలకు అనుగుణంగానే నేను శాసన సభ్యత్వం రాజీనామా చేయాలని భావించి నేను చైర్మన్ గారి టైం అడిగి నేను ఇవాళ అందుబాటులో లేనట్టున్నారు. వారి సమయం పొందిన తర్వాత ఏదైతుందో ఐ అప్రైజ్ యూ. రాజీనామా చేయాలా వద్దా నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశం? చైర్మన్ గారి సమయం అడిగాను, ఇవాళ అందుబాటులో లేరు. చైర్మన్ గారి సమయం అడిగినానంటే మీరు గ్రహించాలి. చైర్మన్ గారి సమయం అడిగినానంటే మీరు అసెంబ్లీకి వెళ్దామని డిసైడ్ అయ్యారంటేనే మీరు ఊహించుకోండి అంటున్నారు కదా, అంటే డిస్కషన్ ఫెయిలే కదా. డిస్కషన్ అనేది కాదన్న, వాళ్ళు హ్యావ్ కమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ కన్సర్న్ ఓవర్ మీ. ఓకే, నాకు ఏదైతుందో జరిగినట్టు నా మనస్తాపం, నా యొక్క బాధ ఏదైతుందో వాళ్ళు గ్రహించడానికి వచ్చిండ్రు. అంటే మీకు మద్దతు తెలపడానికి వచ్చినారా వీళ్ళు? నో, మద్దతు ఉంది, అదేముంది. అరే కొలీగ్స్ మేము ఆర్ కొలీగ్స్, మిత్రులము. మిత్రులం ఏదైతుందో కలిసి మాట్లాడుకోవడం సహజం. అది తెలియదు, నాకు తెలియదు. నేను అసెంబ్లీకి వస్తున్నా బ్రదర్, తెలియదు, నాకు తెలియదు అంటున్నా. నేను తెలియని ఎట్లా చెప్పాలి? నాకు తెలియదు, నేను ఏం చెప్పాలి అంటున్నా. నేను ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నా, నేను సిఎల్పికి వస్తున్నా.
ఇలా చైర్మన్ గారికి ఫోన్ చేశా, ఆయన అందుబాటులో లేను, ఇక్కడ నల్గొండ ఇక్కడ పోతున్నాం అని చెప్పినారు. అగైన్ ఐ విల్ టాక్ విత్ హిమ్. ఆయన ఎప్పుడు అందుబాటులోకి వస్తున్నారో తెలుసుకొని ఐ విల్ అప్రోచ్. కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నాను, ఎవరి మద్దతు కొరకు కాదు, ఎవరి మద్దతుకు కాదు. నాకు 40 సంవత్సరాలు. కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ ద్వారా వచ్చే పథకాలు, నిధులను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు తెలిపారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ కళాశాలలపై ఆరా తీశారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు. వ్యవసాయ కళాశాలలో విత్తన అభివృద్ధి తీరుపై చర్చించారు. కాంగ్రెస్ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుందని, రాష్ట్ర ఏర్పాటులో తాత్సారం వల్ల తెలంగాణ కోసం 1200 మంది చనిపోయారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచిందన్నారు. కోదండరాం లాంటి వాళ్లు ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు ఎమర్జెన్సీని సమర్థించారని, వారిని చరిత్ర క్షమించదని అన్నారు లక్ష్మణ్. మూడోసారి గెలిస్తే ఎన్నికలే ఉండవని, ప్రజాస్వామ్యం ఉండదని, మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఏ రకంగా మీరు మన ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో విష బీజాలు నాటి కొద్ది మేరకు మీరు అక్కడక్కడ సఫలీకృతం కావచ్చు. లేని వార్తలను సృష్టించి ఫేక్ వీడియోలను తయారు చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తారని, అనకూడని మాటలు ఉన్నట్టుగా మీరు వీడియోలు తయారు చేసి ఏ రకంగా మీరు ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల విధానాన్ని కూడా మీరు కాలరాచే విధంగా, దేనికోసం, అధికారం కోసం, ఈ అధికార దాహంతో ఇందిరాగాంధీని మొదలుకొని ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు వివరించిన తీరు ఈ రాష్ట్రంలోని ప్రజాస్వామ్య వాదులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనతో తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,60,000 మందికి ఉద్యోగాలు కల్పించిందన్నారు. 30,000 ఉద్యోగులు రిక్రూట్ అయ్యాక కాంగ్రెస్ ప్రభుత్వం సర్టిఫికెట్లు తమ ఖాతాలో వేసుకుందన్నారు. 2,20,000 ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. నీట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు సీరియస్ స్టెప్ తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక 30,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయిన తర్వాత మొన్న మీరు ఎల్బీ స్టేడియంలో సర్టిఫికేట్ ఇచ్చారు. 2,20,000 ఉద్యోగాల కోసము నోటిఫికేషన్లు ఇచ్చినాము. అవన్నీ మేము చెప్పుకోక మా తప్పేంది, కానీ నువ్వు ఇవ్వలేదని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తే ఈ కంచెలు ఊరుకునేది లేదు. ప్రతి ఇష్యూ మీద మేము మాట్లాడతాం. ఇలా మీరు మాట్లాడేది పచ్చి తప్పు. ఇలా ఢిల్లీలో ఉన్నారు, అసలు సంగతి చూడు. 1,40,000 మంది తెలంగాణ బిడ్డలు పరీక్షలు రాశారు, నీట్ పరీక్ష. ఆ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి మేము ఉండము, ఈ రాష్ట్రంలో ఈ నీట్లో మేము ఉండము. తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు తాత్కాలిక ఊరట లభించింది. 2011లో తనపై నమోదైన రైలు రోకో కేసును కొట్టివేయాలని, ఎలాంటి ఆధారాలు లేకున్నా తనను నిందితుల జాబితాలో చేర్చారంటూ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే విచారణపై హైకోర్టు స్టే విధించింది. మల్కాజ్గిరి పోలీసుల నివేదిక మేరకు ప్రజాప్రతినిధుల కోర్టులో మాజీ సీఎం కేసీఆర్ కేసు విచారణకు వచ్చింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఇవాళ విచారణను వాయిదా వేసింది. మరోవైపు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణ వచ్చే నెల 23కు వాయిదా వేసినట్లు హైకోర్టు తెలిపింది. తొలకరిలోనే రైతు భరోసా వస్తే వ్యవసాయానికి, రైతులకు అనుకూలంగా ఉంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అభిప్రాయాల సేకరణ ద్వారా అర్థవంతమైనటువంటి రైతు భరోసాను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనికి కొంత సమయం పడుతుంది కనుక రైతులు అర్థం చేసుకోవాలని కోరారు. రైతులు తమ అభిప్రాయాలను వ్యవసాయ అధికారులకు అందజేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. చాలా పెద్ద రైతులు కూడా ఉన్నారు, పెద్ద వ్యవసాయం కూడా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకు ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి కూడా కొంత సపోర్ట్ ఏంటంటే విదేశీ మార్కెట్ వస్తాయి కాబట్టి వాళ్ళని కూడా కొంచెం దృష్టి పెట్టుకుంది. ఈ పంటల బీమా పథకం పంట నష్టపోయినప్పుడు సరిగా డబ్బులు రావడం లేదు. అదొక బాధ. లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎప్పటిలాగే స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించిన విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోవడంతో స్పీకర్ స్థానానికి ఇండియా కూటమి పోటీ పడుతోంది. దీంతో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేష్ బరిలో నిలిచారు.
వాస్తవానికి స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుండగా గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి డిప్యూటీ సీఎం పదవికి పట్టుబట్టాయి. డిప్యూటీ స్పీకర్ పదవికి పట్టుబట్టాయి. స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లేదంటే స్పీకర్ పదవి కోసం తాము పోటీ పడతామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను బీజేపీ రంగంలోకి దించింది. మల్లికార్జున్ ఖర్గే, స్టాలిన్ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుసగా చర్చలు జరిపారు. స్పీకర్ పదవి ఏకగ్రీవమయ్యే సాంప్రదాయాన్ని కొనసాగిద్దామని, అందుకు సహకరించాలని కోరారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ డిప్యూటీ స్పీకర్ పదవి కావాలన్న డిమాండ్ మళ్లీ ముందుంచాయి. కానీ దీనికి ఎన్డీఏ సర్కార్ సమ్మతించలేదు. దీంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. నామినేషన్ గడువు ముగియడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. ఫలితంగా స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ను ఎన్నుకోనున్నారు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఎట్టకేలకు విముక్తి లభించింది. లండన్ బెల్మార్ష్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. గూఢచర్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధమయ్యారు. అమెరికా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఆయన బెయిల్ మీద విడుదలయ్యారని తెలుస్తోంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఆయనకు స్వేచ్ఛ లభించింది. కోర్టులో సమర్పించిన పత్రాల ఆధారంగా ఆయన అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వీలుగా ఆయన్ను యూకే జైలు నుంచి విడుదల చేశారు. ఈ పరిణామంతో సుదీర్ఘంగా కొనసాగుతున్న రహస్య పత్రాల పరిచరణ కేసు ఓ కొలిక్కి రానుంది. పశ్చిమ పసిఫిక్లోని యుఎస్ కామన్వెల్త్ మరియానా ఐలాండ్స్లోని ఫెడరల్ కోర్టులో అసాంజే హాజరు కానున్నట్లు పత్రాల ద్వారా తెలిసింది. గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరారోపణలు అంగీకరించనున్నారని తెలిపాయి. దీన్ని న్యాయమూర్తి ఆమోదిస్తే ఏళ్లుగా కొనసాగుతున్న అమెరికా న్యాయ పోరాటానికి ఓ పరిష్కారం లభిస్తుంది. అగ్రరాజ్య సైన్యంలోని లోపాలను ఎత్తిచూపేందుకు ఆయన ఓ జర్నలిస్ట్లా వ్యవహరించారంటూ ప్రపంచవ్యాప్తంగా అసాంజేకి అప్పట్లో ఓ వర్గం మద్దతుగా నిలిచింది. అమెరికా మాత్రం చాలా సున్నితమైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొంది లీక్ చేశారని ఆరోపిస్తూ వచ్చింది. తద్వారా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశారని వాదించింది. నేరాంగీకారం, శిక్ష ఖరారు తర్వాత అసాంజే ఆస్ట్రేలియాకు చేరుకోనున్నారు. మరియానా ఐలాండ్స్లోని అతిపెద్ద ద్వీపమైన సైపన్లో అక్కడ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఆయన కోర్టులో హాజరు కానున్నారు. అమెరికాకు రావడానికి ఆయన నిరాకరించడం వల్లే విచారణను అక్కడ చేపడుతున్నారు. పైగా అమెరికా అధీనంలో ఉండే ఆ భూభాగం ఆస్ట్రేలియాకు సమీపంలో ఉంటుంది. తాజా ఒప్పందంలో భాగంగా అసాంజే నేరాన్ని అంగీకరించడంతో పాటు అదనపు జైలు శిక్ష నుంచి ఆయనకు విముక్తి లభించాల్సి ఉంటుంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుసగా తగ్గుతూ భారీ ఊరట కల్పిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు క్రితం రోజు తులానికి 870 మేర తగ్గింది. ఇవాళ మరో 150 రూపాయల మేర దిగివచ్చింది. దీంతో 2 రోజుల్లో తులం బంగారం రేటు 1020 మేర పడిపోయింది. ప్రస్తుతం తులం రేటు 72,230 వద్ద దిగివచ్చింది. ఇక ఆభరణాలకు ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఇవాళ 100 రూపాయలు తగ్గి 66,250 రూపాయల వద్దకు పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు క్రితం రోజు 2,000 మేర తగ్గగా ఇవాళ మరో 300 మేర పడిపోయింది. దీంతో కిలో వెండి 96,200 వద్దకు దిగొచ్చింది. టీ20 వరల్డ్ కప్లో మరో సంచలనం నమోదైంది. టీ20 ప్రపంచ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్లోకి దూసుకువెళ్లింది. గత మ్యాచ్లో పటిష్ట ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఆఫ్ఘన్ చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు 17.5 ఓవర్లలో 105 పరుగులకు బంగ్లాదేశ్ను కుప్పకూల్చింది. 8 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి సెమీస్కు చేరింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుసేన్, తస్కిన్ అహ్మద్ 1, ముస్తఫిజుర్ రెహమాన్ 3, 1 వికెట్ తీశారు. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ తొలిసారిగా టీ20 ప్రపంచ కప్ సెమీస్కు అర్హత సాధించింది. ఐసీసీ టోర్నీలో విజయవంతమైన జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా అనూహ్యంగా సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది.
సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్లు తలపడనున్నాయి. గ్రూప్ 1 నుంచి సెమీస్ భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చేరాయి. గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్కు చేరాయి. ఈ నెల 27వ తేదీ ఉదయం దక్షిణాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ జరగనుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ జరుగుతుంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.